నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు 22వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం ఆదివారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఉత్తర ఫల్గుని కార్తె ఈ రోజు భాద్రపద మాస బహుళపక్ష పంచమి తిథి మధ్యాహ్నం 3:43 వరకు తదుపరి షష్ఠి తిథి కృతికా నక్షత్రం రాత్రి 11:02 వరకు తదుపరి రోహిణి నక్షత్రం హర్షణ యోగం ఉదయం 8:18 వరకు వజ్ర యోగం రాత్రి తెల్లవారుజామున 5:28 వరకు తైతల కరణం మధ్యాహ్నం 3:43 వరకు గరజ కరణం రాత్రి 2:41 వరకు తదుపరి వణిజ కరణం ఉంటాయి సూర్యుడు కన్యా రాశిలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో సంచారం చేస్తారు చంద్రుడు మేషరాశిలో ఉదయం 6:09 వరకు తదుపరి వృషభ రాశిలో సంచారం చేస్తారు నక్షత్ర వర్జం ఉదయం 11:49 నుండి 1:19 వరకు అమృతకాలం రాత్రి 8:48 నుండి 10:17 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:12 చంద్రోదయం రాత్రి 9:36 చంద్రాస్తమయం ఉదయం 10:14 అభిజిత్ ముహూర్తం పగలు 11:44 నుండి మధ్యాహ్నం 12:33 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:35 నుండి 5:24 వరకు రాహుకాలం సాయంత్రం 4:41 నుండి 6:12 వరకు గుళిక కాలం మధ్యాహ్నం 3:10 నుండి 4:41 వరకు యమగండం మధ్యాహ్నం 12:09 నుండి 1:40 వరకు ఈ రోజు మాస కృతికా వ్రతం శివ భక్తులు ప్రతి నెల వచ్చే కృతికా నక్షత్రం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేస్తారు పితృపక్ష శ్రార్థాలను పార్వణ శ్రార్థాలు అని పిలుస్తారు ఈరోజు పంచమి శ్రార్థం ఏ మాసంలో అయినా శుక్లపక్ష పంచమి తిథిలో కానీ బహుళపక్ష పంచమి తిథిలో కానీ మరణించిన కుటుంబ సభ్యులకు ఈరోజు శ్రార్థ కార్యక్రమాలు నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు సాయన రవి తులారాశిలోకి ఈ రోజు సాయంత్రం 6:12 ప్రవేశిస్తారు అప్పటి నుండి తులాయనం మొదలవుతుంది పితృతర్పణాలు ఇవ్వటానికి అనుకూలించే విషువత్ పుణ్యకాలము ఈ రోజు మధ్యాహ్నం 12:09 నుండి సాయంత్రం 6:12 వరకు ఉంటుంది ఈ రోజు సాయన రవి తులారాశిలోకి ప్రవేశం చేస్తారు కాబట్టి ఈ రోజు దక్షిణ విషువము రవి భూకక్షకు సంబంధించిన ఈ ఖగోళ ప్రక్రియ సంవత్సరంలో 2 పర్యాయాలు సంభవిస్తుంది మార్చి 20-21 తేదీలలో ఏర్పడే ఈ ప్రక్రియని ఉత్తర విషువము అని సెప్టెంబర్ 22-23 తేదీల్లో ఏర్పడే ఈ ప్రక్రియని దక్షిణ విషువము అని పిలుస్తారు ఇంగ్లీష్లో అయితే ఈక్వినాక్స్ అని పిలుస్తారు ఈ 2 సందర్భాలలోనూ ప్రపంచమంతా పగటి కాలం రాత్రి కాలం సమానంగా ఉంటాయి ఉత్తరార్ధగోళంలో నివసించే వారికి అంటే అమెరికా బ్రిటన్ కెనడా రష్యా చైనా భారత్ ఇక్కడ శరత్ ఋతువు అలాగే దక్షిణార్ధగోళంలో నివసించే వారికి అంటే ఆస్ట్రేలియా అర్జెంటీనా చిలీ న్యూజిలాండ్ దక్షిణ ఆఫ్రికా ఇక్కడ వసంత ఋతువు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం